శివుడి చేతిలో ఢమరుకం, త్రిశూలం ఇవి 2 ఉంటాయి. చాలా మూవీస్‌లలో కూడా మనకు చూపిస్తూ ఉంటారు. దాని వెనక ఏదో ప్రత్యేకమైన నిగూఢమైన అర్థం ఉంటుంది. చాలా మందికి తెలియదది. సో, దాని గురించి ఒకసారి వివరిస్తారా? త్రిశూలం అంటే 3 కోణాలతో ఉంటుంది చూసారా? అవును. సత్వ, రజస్, తమో గుణాలకి ప్రతీక. అదే కాదు, కాలానికి కూడా ప్రతీక. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి ప్రతీక. అంటే జరిగిపోయింది, నీవు చేతిలో ఏమీ లేదురా, నువ్వేమీ చేయక్కర్లేదురా అని చెప్పటానికి. ఇప్పుడు ఏదైతే వర్తమానంలో ఉందో దాన్ని మనం గమనించండి. ఇటు ఇటు కూడాను ఇటు తిరిగి ఉంటాయి. మధ్యలో ఉండేటటువంటిది నిటారుగా ఉంటుంది. అవును. అంటే ఇది భూతకాలం, ఇది వర్తమాన కాలం, ఇది భవిష్యత్ కాలం. అంటే జరగబోయేది కూడా మన చేతిలో లేదు. ఇవాళ ఉంటాం, రేపటి సంగతి రేపు, అంతే కదా. అది త్రిశూలానికి ఉన్నటువంటిది. అంటే 3 కాలాలకి సంకేతము, 3 లోకాలకి సంకేతము. అదేవిధంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి సంచిత, ఆగామిక, ప్రాలబ్ధ కర్మలు అనేటటువంటివి ఉంటాయి కదా. ఈ 3 కర్మలకి కూడాను ప్రతీక ఈ త్రిశూలం అనేటటువంటిది. ఈ త్రిశూలంలో నుంచి వచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆ శక్తినంతటినీ కూడాను పరమేశ్వరుడు భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆ త్రిశూలంలో ద్వారా ఆ శక్తినంతటిని కూడాను ఆ భక్తులకంతటి కూడా ప్రసరింపజేస్తాడు పరమేశ్వరుడు. అందుకనే చూడండి, గమనించినట్లయితే మనకి అనేక దీక్షలు ఉంటూ ఉంటాయి. మొట్టమొదట మనం గమనించినట్లయితే శబరిమలకి వెళ్ళేటటువంటి వారు ఉంటారు. వారందరూ కూడా అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తారు. ఆ తర్వాత ఈశ్వరుడికి చేసేటటువంటిది ఇప్పుడు శివ దీక్షలు చేస్తారు. ఆ తర్వాత హనుమంతుల వారికి చేస్తారు హనుమత్ దీక్షలు అనేటటువంటిది. ఈ దీక్షలు ఎవరైతే చేస్తారో ఆయా దేవతల యొక్క శక్తి అంతా కూడాను ఆయా దేవతల యొక్క ఆయుధాల్లో నిక్షిప్తమై ఉంటాయి. తద్వారా ప్రసరిస్తుంది అని. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే కాలానికి ప్రతీక త్రిశూలం అని. ఇక రెండవది మీరు అడిగింది ఢమరుకం అడిగారు. ఈ ఢమరుకంలో నుంచి ఏమొస్తుంది? శబ్దం వస్తుంది, నాదం వస్తుంది. అంటే ధ్వని అనేటటువంటిది ఎక్కడి నుంచి పుట్టిందంటే అక్కడి నుంచే పుట్టింది. ఆ ధ్వనిలో నుంచే అనేక కళలు కూడాను ఉద్భవించాయి. అంటే కళలకి మూల పురుషుడు, విద్యలకి మూల పురుషుడైనటువంటి వాడు పరమేశ్వరుడు చెప్పకనే చెప్తున్నాడు. అందుకు ఈ 14 మాహేశ్వర సూత్రాలు కూడాను ఈ ఢమరుకంలో నుంచేనే ఉద్భవించాయి. తద్వారా శబ్దము రావటము, శబ్దం ద్వారా జ్ఞానం రావటము, ఈ విధంగా అంటే ఈ ఢమరకంలో నుంచి వచ్చినటువంటిదే ఇదంతా కూడాను. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, మాట్లాడకపోతుంటే శబ్దం లేదు, లేకపోతే ఏముంది అంటే అర్థమవుతుందా? అర్థం అవ్వదు. అందుకని చెప్పి ఆ శబ్దాన్ని దాని నుంచి ప్రసరింపజేసినటువంటి వాడు పరమేశ్వరుడు.